హలో అండి అందరికీ. ఈరోజు మనం కమ్యూనికేషన్ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటియో అని చెప్పేసి చూద్దాము. సో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నేను ఒక్కొక్క షిఫ్ట్ అయితే చూశాను. సో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పీవైక్యూస్ ఏవే టాపిక్ నుంచి వస్తున్నాయని చెప్పేసి చూస్తే మొత్తం మనకి 10 ఉన్నాయి. 10 టాపిక్స్ నుంచి. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి కమ్యూనికేషన్ టెర్మినాలజీలోంచి ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, మెటా కమ్యూనికేషన్ టైప్స్, 4 మ్యాక్సిమమ్స్ ఆఫ్ కన్వర్జేషన్, కమ్యూనికేషన్ ఫంక్షన్స్. సో ఇలా ఈ టెర్మినాలజీలోంచి ఇవన్నీ వచ్చాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ థియరీస్ అండ్ మోడల్స్లోంచి వచ్చాయి. వేవర్ మోడల్స్, బుద్ధిస్ట్ మోడల్, అండ్ అలాగే సిమాంటిక్ పియోనర్ ఆథర్స్, ఇండియన్గా కమ్యూనికేషన్ కాన్సెప్ట్. సో వీటిలోంచి కూడా వచ్చాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లోంచి కూడా వచ్చాయి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నాన్ వెర్బల్ ప్రాక్టీసెస్, రూల్స్ వీటిలోంచి వచ్చాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి మాస్ మీడియా అండ్ సొసైటీ నుంచి వచ్చాయి. ఫారమ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవల్యూషన్, మోడర్న్ లాంగ్వేజ్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ మీడియా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ వీటి నుంచి వచ్చాయి. సో వాటిలో సబ్ టాపిక్స్ అయితే ఇవి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి బుద్ధిస్ట్ వ్యూ ఆన్ లాంగ్వేజ్, సింబాలిక్ ప్రాసెస్, డిఫరెంట్ సింబల్స్ రిప్రజెంటేషన్ వీటన్నిటి నుంచి కూడా. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి కంటెంట్ అనాలిసిస్, సిమాంటిక్స్ అప్రోచ్ టు కంటెంట్ అనాలిసిస్ వీటి నుంచి. అలాగే ఎయిత్ వన్ బుద్ధిస్ట్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్స్ దీంట్లోంచి కూడా వచ్చాయి. నైన్త్ వన్ వచ్చేసరికి మనకి లిజనింగ్ అప్రోచెస్. 10th వన్ వచ్చేసరికి సింక్రోనస్ అండ్ ఎసింక్రోనస్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఏంటంటే మనమైతే ఈ యూనిట్లో అయితే మనకి 5 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే తెప్పించుకోవచ్చు, అదైతే పక్కా. కాకపోతే ఏంటంటే ఈ యూనిట్లో మనం ప్రతి ఒక్క టాపిక్ అలాగే సబ్ టాపిక్ అనేది కవర్ చేయాలి. సో అలా కవర్ చేస్తేనే మనం 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా 5 to 10 కాబట్టి 10 మార్క్స్ అనేవి ఇక్కడైతే మనకైతే కంపల్సరీగా అయితే వచ్చేస్తాయి. బట్ ఈ సబ్ టాపిక్స్ అన్నీ అయితే మనం కవర్ చేయాలి. సో ఇది అండి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నా యొక్క వీడియోస్ అండ్ పోస్ట్ డైలీ ఫాలో అవ్వండి. Okay, thank you for watching this video. Please subscribe my channel.